హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఇక్కడ చూపించినవన్నీ యూస్ చేసి ఇవాళ మనం కేక్ ప్రిపేర్ చేద్దాం. ఇది మెల్ట్ చేసిన చాక్లెట్, మీరు చూస్తుంది లస్టర్ డస్ట్. అదొక లీఫ్ మౌల్డ్ అనమాట. మనం పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా, అలాంటి బ్రష్ ఒకటి తీసుకుని మనం మౌల్డ్కి ఇలా లస్టర్ డస్ట్ అప్లై చేసుకొని మెల్ట్ చేసిన చాక్లెట్ వేస్తే మనం లస్టర్ డస్ట్ దానికి డైరెక్ట్గా అప్లై అయిపోతుందండి. మీకు ఈ వీడియోలో టూ ప్రాసెస్ చూపిస్తాను, 2 ప్రాసెస్లు. ఇలా అయినా చేయొచ్చు, లేదా మనం సెట్ అయిన చాక్లెట్ని తీసుకుని మళ్ళీ దానికైనా కూడా మనం లస్టర్ డస్ట్ అప్లై చేసుకోవచ్చు. బాగా సెట్ అయిన తర్వాత ఫస్ట్ సైడ్స్ అన్నీ లూజ్ చేసి తర్వాత మనం తీయాలండి. ఎంత బాగుంది చూసారా, మనం అప్లై చేసిన లస్టర్ డస్ట్ ఎంత ఈవెన్గా అప్లై అయిందో. చాక్లెట్ కూడా మంచి షైనింగ్ వచ్చింది. సో సమ్మర్ కదా, చేత్తో పట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది, అందుకని స్క్రేపర్ మీద పెట్టి లస్టర్ డస్ట్ అప్లై చేశాను. మీ 2 ప్రాసెస్లో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ మీరు యూస్ చేయండి. ఇప్పుడు గనాష్ చేయడం చూపిస్తాను. ఫస్ట్ మన దగ్గర నేను ఇందాక చేశాను కదండి చాక్లెట్, ఎంత చాక్లెట్ మిగిలిందని చూసుకుని దాన్ని ఇంకో బౌల్లో తీసుకున్న దాన్ని మళ్ళీ నేను గనాష్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను ప్రాసెస్. ఇప్పుడు ఎంత ఉంది మనకు చాక్లెట్? 63 గ్రామ్స్ ఉంది. సో దానికి హాఫ్గా మనం విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు నేను మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ చేసి తీసుకొని వచ్చి ఇలాగ స్ట్రైనర్ పెట్టి అందులోకి స్ట్రైన్ చేసి, చేయి కాలేదనమాట, చాలా వేడిగా ఉంది కదా. సో మనం అలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఏమైనా రెసిడ్యూస్ ఉన్నా కూడా క్రీమ్ వేడి చేసినప్పుడు సో మనకు అవి స్ట్రైనర్లోనే మిగిలిపోతాయి. సో అలా స్ట్రెయిన్ చేసుకొని మనం స్పూన్ తీసుకొని జాగ్రత్తగా చాక్లెట్ మిక్స్ చేసుకుంటే అంతేనండి, మనకు గనాష్ రెడీ. చూసారా గనాష్ ఎంత బాగుందో, అలా మిక్స్ చేసుకోవాలి. అదిగోండి చూసారా, కొద్ది లిక్విడ్గా ఉంది, కొద్దిసేపు ఆగితే సెట్ అవుతుందండి. ఇప్పుడు విప్ చేసుకున్న క్రీమ్లోకి మనం మెల్ట్ చేసిన గనాష్ అందులో వేయాలండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చాకో చిప్స్ నేను కట్ చేయకుండానే ఫస్ట్ బోట్కి క్రీమ్ అప్లై చేసిన, మళ్ళీ గుర్తొచ్చినారే కట్ చేయాలి కదా అని. సో 1/2 kg కేక్ కట్ చేసుకున్నాను. ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి రోస్టెడ్ ఆల్మండ్స్, చాకో చిప్స్ 2 ఉంటాయండి ఇందులో. చాకో చిప్స్ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను, అందులోకి ఏమీ వేయలేదు. ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అది బౌల్లో కొద్దిగా మిక్స్ అవ్వలేదు. నేను బేక్ అయిన తర్వాత చూసుకున్నాను, ఏం కాదు. కోకో పౌడర్ ఎక్కడైనా మిక్స్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అది అలానే ఉండిపోయింది. సో మనం మీరు తప్పుగా అనుకోవద్దు. చూసారా గనాష్ బాగా కొద్దిగా థిక్ అయింది. అలా గనాష్ వేసి చాకో చిప్స్ వేసి రోస్టెడ్ ఆల్మండ్స్ కూడా వేయాలండి. నేను ఆల్మండ్స్ కట్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఎక్కువ రోస్ట్ చేస్తే మరి మాడిపోతాయి, చూసుకొని రోస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ అప్లై పెట్టేసాము. దీని మీద సోకింగ్కి నేను నార్మల్ వాటర్ యూస్ చేశాను, చిల్డ్ వాటర్ అండి. ఇందులో ఏమీ కలపలేదు, చక్కెర కానీ ఏది వేయలేదు. ఇన్ కేస్ కాఫీ ఇష్టపడే వాళ్ళైతే మన ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను అడుగుతాను మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇది కావాలా వద్దా అనేసి. వాళ్ళు ఏది కావాలంటే అదే చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఇస్తేనే కదా వాళ్ళు సాటిస్ఫై ఫీల్ అవుతారు. ఇదిగోండి ఆల్మండ్స్ ఎంత బాగా వేసాను. కొద్దిసేపు క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ సెట్ చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫైనలైజింగ్ పార్ట్కి వచ్చేసాము. ఇంకొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలాగ మొత్తం అప్లై చేసేయాలండి. ఇలా ఎక్కువగా చేయొద్దు, కొద్దిగా అంటే మనకి ఎంత అవసరమో అంతే చేయాలి. క్రీమ్ ఎక్కువగా వేస్తే మన క్రీమే తెలుస్తుంది, కానీ మనం వేసిన ఫ్లేవర్స్ ఏవి కనిపించవు. సో ఇలాగా మొత్తం అంతా ఫినిషింగ్ చేసిన తర్వాత గనాష్ ఉంటుంది కదండి, మరి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ గనాష్ కొద్దిగా వేడి చేశానండి, గోరెచ్చగా చేసి మళ్ళీ నేను దాన్ని వేసి స్ప్రెడ్ చేశాను అనమాట. ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఈవెన్గా మొత్తం నా కేక్ కవర్ అవ్వాలండి. సో నేను దానికి తగ్గట్టుగానే చేసుకున్నాను. ఇదిగో మీకు స్క్రేపర్ తీసుకొని మొత్తం సైడ్ స్క్రేప్ చేసామంటే సైడ్ ఈవెన్గా అప్లై అయిపోద్ది. మీకు కావాలంటే అలాగ డ్రిప్స్ లాగా కూడా వేసుకోవచ్చు, ఎలా కావాలిస్తే అలాగా. చూసారు గనాష్ ఎంత షైనీగా ఉందో. సో ఇప్పుడు ఫైనల్ అండి డెకరేషన్ పార్ట్కి వచ్చేసాము. సో మనం చేసిన ఎడిబుల్ లీవ్స్, నాన్ ఎడిబుల్ ఫాక్స్ బాల్స్, గోల్డెన్ స్ప్రింక్లర్స్ వేసేసి నేను ఈ కేక్ లుక్ ఫినిష్ చేశాను. సో చూసారా, మీకు ఎలా అనిపించింది కేక్? ఈ కేక్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందండి. సో హ్యాపీ, అండ్ కేక్ టేస్ట్ బాగుందంట, వాళ్ళు మెసేజ్ సెండ్ చేశారు రివ్యూ. సో ఈ రోజుకి ఇదేనండి. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పే షార్ట్లో స్టోరీస్ లాగా షార్ట్స్ చూస్తున్నారా? చూడకపోతే చూడండి. ఈ రోజుకి ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్. కేక్ ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. సో ఈ రోజుకి ఇదేనండి. ఇంకా ఫైనల్ పిక్ చూసేసి కామెంట్ చేసి చేయండి. మీరు చేసే ఒక్క చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఉంటాను, బాయ్.